లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో 11 నుంచి కొన్ని వచ్చిన భాగాలు ప్రియులారా నేను చదువుతాను. మీరు మనసులో ఉంచుకోవాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. పేజీ నెంబర్ 68 కొత్త నిబంధనలో 15వ అధ్యాయం 11వ వచనము నేను చదువుతున్నాను. మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండేది. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇవ్వమని తన తండ్రిని అడగగా అతను వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడి సాగి వెళ్ళి ఆ దేశస్తులో ఒకరి చెంత చేరను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వారిని పంపాడు. వాడు పందులు తిని పట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను కానీ ఎవరినో వారికి ఏమీ ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాండరకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను ఎదుటను పాపము చేసింది. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకుంటే యోగుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకోనమని అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకోలేదు. అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను ఎదుటను పాపము చేసింది. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కానను. అయితే తండ్రి తన దాసును చూసి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీరికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదముకు చెప్పులు తొడిగించుడి, కొడుకున దూడను తెచ్చి వదిలించుడి, మనం దీనిని సంతోషపడదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికేము, తప్పిపోయి దొరకనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. దేవుడు ఈ మాటలను మన కొరకై శబ్దాంతరం ద్వారా ఇంటున్న ప్రజల కొరకై దీవించి ఆశ్రయించును గాక. ఆమె ప్రియులారా, మరి వాక్యాన్ని చదవమన్నప్పుడు సహకారంగా కొంత దగ్గరలో ఉంటే మరి సహోదరులు చదవగలిగిన వారు చదివిందరు. ఇవి కూడా మరి ప్రయోజనకరమే కాబట్టి మనసులో ఉంచుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు చెప్పాడు. ఈ 3 ఉపమానాలలో మొదటిగా 100 గొర్రెల్లో తప్పిపోయిన ఒక గొర్రె, ఆ కాపరి హృదయం ఎలా ఉంటుందో మొదటి 15వ అధ్యాయంలో 7వ వచనం వరకు చెప్పారు. ఒక కాపరికి 100 గొర్రెలు ఉండగా 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే ఆ 99 గొర్రెలు విడిచిపెట్టి తప్పిపోయిన ఒక గొర్రె కొడుకు వెతకడా, అది దొరికినప్పుడు సంతోషంతో దాని భుజము మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులతోనూ పొరుగు వారితోనూ సంతోషించడా అని చెప్పాడు. 2వ ఉపమానంలో 8వ వచనంలో ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. అయితే 10 వెండి నాణ్యాలలో ఒక వెండి నాణ్యము పోగొట్టుకున్నది. అయితే ఆ 9 వాటిని కన్నా పోగొట్టుకున్న దాని కొరకై శ్రద్ధతో దీపం వెతికి ఇల్లంతా మరి శుభ్రం చేసి అది దొరికినప్పుడు తన చిరికెత్తలతో పొరుగు వారిని పిలిచి సంతోషించలా అని చెప్పాడు. 3వదిగా ఒక తండ్రికి 2 కుమారులు ఉండగా చిన్న కుమారుడు తనకు రావాల్సిన ఆస్తినంతా తీసుకొని దూరదేశానికి వెళ్ళి అదంతా పాడు చేసుకొని తర్వాత తండ్రి ఎద్దకు రావాలనే మనసు వచ్చినప్పుడు తండ్రి అతన్ని చేరదీసినటువంటి అనుభూతిని గురించి ఈ 3 ఉపమానాలలో 3వదిగా మనం చూస్తున్నాం. మొదటిగా తప్పిపోయిన గొర్రెపిల్ల, 2వ ఉపమానములో పోగొట్టుకొనిన వెండి నాణ్యం, 3వదిగా దూరమైపోయిన చిన్న కుమారుడు. ప్రియులారా, ఇవి మంచి సందేశాత్మకమైనటువంటి విషయాలు. ఒక తండ్రికి 2 కుమారులు ఉండగా చిన్న కుమారుడు తండ్రితో వాదులాడాడు, తన ఆస్తి కొరకై కొట్లాడి అతను అడిగినది ఏమిటంటే, నాకు రావలసినటువంటి భాగం, నా హక్కు, నా ఆస్తిని నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను అని అన్నాడు. తండ్రి ఆ బిడ్డను ఎలాంటి పరిస్థితుల్లో విఫలమైనట్లుగా మనం చూస్తాం. ఈ కథలో ఉన్న తండ్రే కాదు, ఇక్కడ ఉన్న చాలామంది తల్లిదండ్రులు కూడా బిడ్డల విషయంలో విఫలమవుతూనే ఉన్నారు. విఫలం అంటే
బిడ్డలను ఒప్పించుకోలేక ఓడిపోతూనే ఉన్నారు, ఓడిపోతానే ఉంటారు. అందులో అనుమానం లేదు. ఎక్కడైనా కానీ ఓడిపోయిన వారి సంఖ్య ఎక్కువ. బిడ్డలను ఒప్పించుకునే వారి కన్నా బిడ్డలను విషయంలో నొప్పిపడిన వారు ఎక్కువ. నిజమంటారా కాదంటారమ్మా? కాదని ఎవరు చెప్పలేరు. ఎన్నిసార్లు చెప్పామమ్మా, ఎన్నిసార్లు చెప్పాం. ఇక్కడ కూడా ఒక తండ్రి విఫలమైపోయాడు. చిన్న కుమారుని ఒప్పించే విషయంలో విఫలమైపోయాడు. ఎన్ని విధాలుగా చెప్పింటాడో, ఎన్ని రీతిలుగా చెప్పింటాడో, ఎన్ని మాటలతో చెప్పింటాడో, ఒక సందర్భంలో దెబ్బలు కొట్టి చెప్పింటాడు. అయినా అతను వినలేదు. అతను ఏమన్నాడంటే, నేను నీ నుంచి దూరమే వెళ్ళిపోతాను, నాకు రావాల్సిన హక్కు, నా ఆస్తి నాకు పంచిపెట్టు అని తన హక్కుల గురించి, ఆస్తుల గురించి, తన భాగం గురించి తండ్రితో వాదులాడి కొట్లాడి తన ఆస్తినంతా సమకూర్చుకొని దూర దేశానికి ప్రయాణమైపోయారు. ప్రియులారా, సామెతల గ్రంథము 18 చదువుదాం చూడండి. ఎవరైనా ఒక సహోదరుడు చదివింటే ఈ చదవండి. 18 నేను చదువుతాను. 18వ అధ్యాయం సామెతల పుస్తకంలో 1వ వచనాన్ని చదువుతున్నాను. వేరుండు గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. మరొకసారి చదువుతున్నాను చూడండి. వేరుండు గోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. పిల్లల్లో గమనించాలా, మరి ఒకవేళ దగ్గర లేకపోయినా దూరం ఉండి వింటా ఉంటారు. మనము ఇవి దేవుని మాటలు, మనుషుల మాటలు కాదు. బిడ్డలు చెడిపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే వారు స్వేచ్ఛను కోరుకోవడం. తల్లిదండ్రుల మాటలకు వారు విధేయులు కాకుండా వారి మనసులు ఎలా ఉంటాయంటే అడ్డంకులు, ఆటంకాలు. తండ్రి యొక్క బుద్ధి మాటలు, తల్లి యొక్క బుద్ధి మాటలు ఎలా ఉంటాయంటే వారిని గొలుసుతో కట్టేసేట్టుగా ఉంటాయి. అందుకే వారు ఎక్కువగా స్వేచ్ఛను కోరుకుంటా ఉన్నారు. కానీ వారికి అర్థమయ్యే సమయానికి ఏమీ మిగలదు. వారికి అర్థమయ్యే సమయానికి వారికి ఏమీ మిగలదు, ఏమీ ఉండదు. ఈ మాటలు వింటుండగా మరోసారి ఆలోచన చేస్తే వారి భవిష్యత్తుకు, నన్ను అడిగితే ఇంకొక గంట అయినా కూడా ఈ మాటలు వింటే మనకు క్షేమం ఉంది. వేరుండాలనుకున్నవాడు స్వేచ్ఛను కోరుకుంటున్నాడు. అట్టి వాడు లెస్సైన తెలివికి, జ్ఞానమునకు వాడు శత్రువు. విరోధి అంటే శత్రువు. ఒక తండ్రి ఒక కుమారుని, బాబు నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు బీగాలు వేసుకొని పోరా అని చెప్పాడు. వాడేం చేశాడు? బీగాలు వేయకోకుండానే వెళ్ళిపోయాడు. మనకు తెలుసు, బీగాలు లేకుంటే మనం పోతే కుక్కలు పెడదా, పిల్లులు పెడదా, కోతులు పెడదా. వచ్చి చూశాడు. నీకు చెప్పాను కదరా నాయన, తలకాయ కొట్టుకున్నాడు. మా నాయనతో తలకాయ నొప్పి. రెండోది, బాబు నువ్వు ఉండే రూమ్లో ఫ్యాన్ తిరుగుతావు, లైట్ ఉంది కదరా నాయన, నువ్వు ఆడ లేవే, నువ్వు బయట కూర్చున్నావు, బయటకు పోయేటప్పుడు ఆఫ్ చేసుకోము నాయన, కరెంటు బిల్లు పెరుగుతాను. బా మా నాయనతో తలకాయ నొప్పి అనుకున్నాడు. ఆఫ్ చేస్తాడు. సరే, నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ జాగ్రత్త నాయన అని చెప్పాడు అనుకో, చాలా రిస్క్ పడతా ఉంటారు. ఆ రిస్క్ పడడంలో నేను ఒక్కరిని, ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఒక్కరే. ఒక ఆయన నీళ్లు హీటర్ పెట్టుకునేటప్పుడు ఆ హీటర్ సంకలు పెట్టుకున్నాడు, సెల్లుతో మాట్లాడతా ఆన్ చేశాడు, సరిపోయాడు, పేపర్ వేసినాడు.
మీరు చదివింటారు. హీటర్ను ఆదమని చక్కలు పెట్టుకున్నాడు, సెల్లు చెవులు పెట్టుకున్నాడు, ఆన్ చేశాడు. ఇంకేముంది? అది పెట్టాడు. అలాంటి జాగ్రత్తలు చెప్పినప్పుడు రిస్క్ పడతా ఉంటారు. ఒక కొడుకు ఇలాగనే జరిగిన సంగతి. రిస్క్ పడతా వాళ్ళ నాయన చెప్పిన మాటలు అయిష్టంగానే చేసేవాడు. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కొరకు ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూకి వెళ్తూ ఉండగా గేటు తెరవబడిన ఆఫీస్ గేటును చూశాడు. ఎవరయ్యా ఇలా తీసిపోయారని ఆ గేటు వేసి దానికి సిల్కు పెట్టాడు. లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తా ఆ షూ విడిసాల్సిన స్థలంలో భద్రంగా షూ విడిచాడు. ఎక్కడ పడితే అక్కడ ఇడిచలేదు. ఆ షూ స్టాండ్లో, ఆ చెప్పుల స్టాండ్లోనే ఇడిచాడు. తర్వాత వారు ఉండే గదిలో నుంచి ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ పిలుస్తుంటే అందరూ అయిపోయారు. లాస్ట్ ఇతను ఉన్నాడు. ఇతను బయటకు వచ్చేటప్పుడు లైట్ ఆఫ్ చేశాడు, ఫ్యాన్ ఆఫ్ చేశాడు. ఆ ఇంటర్వ్యూ ఫైల్ తీసుకొని ఆఫీసర్ దగ్గర నిలబడ్డాడు. వాటి వేరు నేమ్ అంటే తన పేరు చెప్పాడు. ఆ ఫైల్ చూసి నీకు ఉద్యోగం వచ్చేది. ఇదేంటి సార్, మీరు ఒక క్వశ్చన్ వేయలేదు, నేను ఒక ఆన్సర్ చెప్పలేదు, నేను ఎలా సక్సెస్ అయ్యాను అన్నాడు. నువ్వు ఎంట్రన్స్లోనే సక్సెస్ అయ్యావు. సీసీ కెమెరాలు ఉన్నాయి. అందరూ గేటు తీసుకొని దబా వచ్చిన వాళ్ళే, కానీ గేటు సీల్ చేసిన ఒక్కడు లేదు. ఎట్లా పడితే అట్లా చెప్పులు ఇడిచినవాడు, బూట్లు ఇడిచినవాడే ఉన్నాడే కానీ ఒక పద్ధతిగా ఇచ్చినవాడు లేడు. ఎట్లా పడితే అట్లా నీళ్ళు తాగి నీళ్ళు బాటలని చెత్త కుడీలు కాకుండా హాల్లో పెట్టిన వారు ఉన్నారు, కానీ నియమాలు చేసిన వాడు ఒక్కడు లేడు. తర్వాత రూమ్లో నుంచి అందరూ వచ్చిన తర్వాత ఎవరు లేరు కాబట్టి నీవు స్వార్థంగా ఆలోచించకుండా కంపెనీల గురించి ఆలోచించి లైట్లు ఆఫ్ చేసి ఫ్యాన్ ఆఫ్ చేసి వచ్చావు. నీ ఇంతకన్నా మంచి బుద్ధి కలిగిన ఉద్యోగస్తులు మాకు ఎవరు దొరుకుతారు అన్నాడు. ఎంత వాళ్ళ నాయన జ్ఞాపకం వచ్చాడు. మా ఆయన అప్పుడు చెప్పిన మాటలు నేను నిన్నబట్టే కదా నేను ఈరోజు ఉద్యోగం సంపాదించుకున్నా. ప్రేమైన వాళ్ళ గమనించండి, తల్లిదండ్రులు చెప్పేటివి మనకు సంఖ్యలు కావు, భవిష్యత్తుకు పునాదులు. చాలామందికి తెలియక నష్టపోతూ ఉన్నారు. చాలామంది ఇంకా అతి కొద్ది వయసులో నమ్ముకుంటే ఇంకా జ్ఞానవంతులు అవుతారు. ఇక్కడ రాయబడిన మాటలో మనం గమనిస్తున్న మాట, వేరుండాలనుకున్న వారు స్వేచ్ఛానుసారులు. వారికి విరోధులు ఎక్కువ ఉంటారు కానీ స్నేహితులు తక్కువ ఉంటారు. గమనించండి, తల్లిదండ్రులు ఎట్టపోతే స్నేహితులు మధ్యలో అవరారు. నేను కూడా చాలాసార్లు అదే మన పిల్లలు చెప్తా ఉంటాను. మన వెంట బైక్ తోలుతున్న అబ్బాయికి మనం ఎక్కినప్పుడు బయట ఎంతమంది పోయి కై అంటారు లేదా? ఒక్కడు వందనాలు చెప్పేటప్పుడు కనపడు బయట. అప్పుడైతే ఇంటర్వ్యూలో ఒక అబ్బాయిని ఎక్కించుకున్నాను. వాడు తోలుతా ఉన్నాడు, నేను వెనకలో కూర్చున్నాను. అంటాను హోటల్ ఎక్కడ ఉంటారు కదా మన పిల్లలు వస్తే, ఎవరా అంటే అర్థమైంది. అలాంటి పరిస్థితుల్లో పిల్లలు ప్రియులారా, ఎప్పుడెప్పుడు తండ్రిని కష్టాల్లో తిప్పి ఊళ్ళోది వదిలించుకుందాం, నా స్నేహితులు కలుద్దామనే వాళ్ళే. కానీ ఒక అవకాశం తండ్రిని నువ్వు తీసుకొని ప్రయాణం చేసిన అవకాశం కలిగినప్పుడు నువ్వు సద్వినియోగం చేసుకో. తల్లి నీతో రావాలని ఒకసారి ఆశించినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకో. నీ స్నేహితులతో గంటలు సంవత్సరాలు గడిచి ఉండవచ్చు. అయితే నీ తండ్రిని నీవు ఎక్కించుకొని నీ భుజాల మీద ఆడించిన నీ తండ్రిని, అతని భుజాల మీద ఆడించిన తండ్రిని నువ్వు ఎక్కించుకొని వెళ్ళేటప్పుడు గమనించాలి. మరొక మాట చూడండి దయచేసి, సామెతల గ్రంథం 27వ అధ్యాయంలో మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఇరవై 27వ అధ్యాయం 8వ వచనం. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు అని రాయడు. మొదటిగా స్వేచ్ఛానుసారుడు, రెండవదిగా వాడు గూడు విడిచి తిరిగే పక్షితో సమానం కలిగేవాడు. గూడు విడిచిన పక్షి ఎలా ఉంటుందంటే ఎప్పుడు బిక్కుబిక్కుమని బాధపడాల్సిందే, భయపడాల్సిందే. గూటిలో ఉన్న సంతోషం, ఇంటిలో ఉన్న ఆనందం ప్రపంచంలో ఎక్కడ రాదండి. గమనించండి, ఎక్కడ నేనైతే మాత్రం ఈ రోజుకి ఎన్ని ప్రయాణాలు చేసినా, ఎన్ని
పెళ్ళిళ్ళకి పోయినా మన ఇంటికి బైక్ వస్తూ ఉంది కానీ బండి వస్తుంది, బస్సు చేరుకున్నదంటే ఆనందమే వేరు. కొన్నిసార్లు కొన్ని చోట్ల ఎంత నీళ్లు తాగినా తృప్తి ఉండదు, ఎంత భోజనం చేసినా తృప్తి ఉండదు, ఎంత నిద్రపోయినా నిద్ర రాదు, నెమ్మది ఉండదు. మన ఇంటికి వచ్చిన తర్వాత చెమ్ముడు నీళ్లు తాగి ఆ పడక కూడా ఎదిలించుకొని పడుకుంటే ఆ సుఖమే వేరు, ఆ సంతోషమే వేరు. ఈ సత్యము మనకి ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. వెళ్ళేటప్పుడు ఎంత టెన్షన్ ఉంటుందో, వచ్చేటప్పుడు ఎప్పుడెప్పుడు నా ఇల్లు వస్తుందా, ఎప్పుడెప్పుడు నా ఇల్లు వస్తుందా అనే ఆశతో వస్తూ ఉంటాం. అది గూడు కావచ్చు, మేడ కావచ్చు, మిద్దె కావచ్చు, పాక కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇల్లు ఇల్లే. కానీ ఇంటిని విడిచి తిరగాలనుకున్న వాడు గూడు విడిచి తిరిగే పక్షితో సమానం. అందుకే పెద్దలన్నది ఏకాకి అంటూ ఉంటారు, పక్షులతో పోలుస్తూ ఉంటారు అంటారైన వాడు. చాలామంది కుటుంబాలతో ఉంచడం కన్నా, కుటుంబాలతో ప్రయాణం చేయడం కన్నా ఒంటరిగా ఉండడం ఇష్టపడతా ఉంటారు. బైబిల్లో ఆదికాండంలో చెప్పబడింది, ఒంటరిగా ఉండడం నరుడికి మంచిది కాదు. వారికి సహాయకుడు ఉండడు. ఇద్దరు కూడి నడుచుట ఎంతో మేలు. చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఇద్దరు కూడి ఉండుట, ఇద్దరు కూడి నడుచుట, ఇద్దరు కూడి మాట్లాడుట, ఇద్దరు కూడి సాహసం చేయుట. ఎందుకనగా ఒకడు పడిపోయినప్పుడు నిలబడిన వాడు వాడిని చేరదీస్తాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, మన జీవితాలలో ఎప్పుడైనా కానీ, ఏ సందర్భంలో అయినా, ఇంటిలో ఉన్న తల్లిదండ్రులకు కానీ, మన రక్త సంబంధికులకు కానీ, ముఖ్యంగా దేవునికి, దేవుని సంఘానికి ఎప్పుడు మనం వెళ్ళిపోయి దూరం కావాలని ఆలోచన చేయకూడదని ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరిక చేయబడుతున్నాం. ఇక్కడ ఒక కుమారుడు తండ్రితో కొట్లాడాడు ఆస్తి కొరకు. ఈనాడు ఆస్తి తగాదాలు కోర్టులు జరుగుతూ ఉన్నాయి, మనకు తెలిసిన విషయమే. దేని కొరకు కొట్లాడారంటే అతనికి ఒక దుర్బుద్ధి పుట్టింది. అదేమిటంటే ధనాపేక్ష, డబ్బును సంపాదించాలని. అమ్మ గమనించండి, డబ్బును సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అయితే తల్లిదండ్రులను ఒప్పించుకొని నువ్వు పని చేయి, తల్లిదండ్రులు ఒప్పించుకొని వ్యాపారం చేయి, తల్లిదండ్రుల యొక్క ఇష్టాన్ని బట్టి నువ్వు ఏదైనా చేయి, ఆ కార్యాన్ని దేవుడు సఫలం చేస్తాడు. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి నొప్పించి చేయాలనుకున్న ఏ కార్యం కూడా అది సఫలం కాదు. ఈ కుమారుడు ఏమనుకున్నాడంటే, నా తండ్రి నుంచి దూరం అయితే నేను బాగా బతకగలను, నా తండ్రి నుంచి దూరం అయిపోయితేనే నేను సంపాదించగలను, నా తండ్రి నుంచి దూరం అయితేనే నేను సుఖంగా ఉండగలను అనుకున్నాడు. తండ్రి ఎన్ని రకాలుగా చెప్పినా వాడు వినకుండా ఆస్తిని అంతా సమకూర్చుకొని వాడు దూరదేశం పోయాడు. ఉదాహరణకు మన భారతదేశం నుంచి ఈనాడు చాలా మంది కోవేటు అక్కడ పోతా ఉన్నారు. వచ్చిన తర్వాత వారి కుటుంబాలు ఎందరో, కొన్ని మాత్రం ఓటీరోడు తప్ప అన్ని చిన్న భిన్నం అవుతాము. ఈ మధ్యకాలంలో బాధాకరమైన సంగతి ఏంటంటే, అమ్మ గమనించండి, లేడీస్ పోవాలనుకుంటా ఉన్నారు కోవిడ్. చాలా బాధాకరం. ఏం చేస్తారు అక్కడ పోయి 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉండి వచ్చిన తర్వాత ఇంటికాడికి వచ్చినాక ఏముంటుంది చెప్పండి? రకరకాలైనటువంటి జబ్బులు, రోగాలు, ఇబ్బందులు. అక్కడ వాతావరణం పడక పోయిన తర్వాత కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఈ కుమారుడు వెళ్ళిపోయాడు, దూరదేశానికి వెళ్ళిపోయి అతను చేసిన వ్యాపారం దుర్వ్యాపారము అని రాయబడి, దుర్వ్యాపారము చేసి అని రాయబడి. ప్రేమైన వాళ్ళారా, మనకు అర్ధ ఎకరం ఉందా, దాంట్లోనే మనము కష్టం చేద్దాం. ఒకవేళ అర్ధ ఎకరం లేదు, మన చేతి పనినే నమ్ముకున్నాం, అది చిన్నది కానీ, ఒక చిన్న టైలరింగే కావచ్చు, ఆ చిన్న ఏదైనా కానీ. ఇప్పుడు ఇంకా తాడిపత్రి కొంత ఉపయోగకరంగా ఉంది. చాలా మరి మార్కెట్లు ఎక్కువైపోయాయి, సేల్స్ మార్కెట్లు ఎక్కువైపోయాయి. ఇంట్లో ఉండడానికన్నా ఒక 6,000 7,000 సంపాదించుకునే వెసులుబాటు ఉంది, అన్నీ ఉన్నాయి. సాయంత్రం అయితే ఇంటికి వస్తాం, పొందలైతే వెళ్ళిపోతాం. అలా కాకుండా ఊరిడిసి మన హద్దులు దాటి వెళ్ళిపోవడం వల్ల జరిగే నష్టం ఈ కుమారుడిలో ప్రభు చెప్పాడు, యేసు ప్రభు చెప్పాడు. తన కుమారుడు తన తండ్రిని ఒప్పించుకోనకుండా నొప్పించి డబ్బులు సమకూర్చుకొని దూర దేశం వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం మొదలైంది. దుర్వ్యాపారం అనగా అక్కడ ఏం చేశాడో మనకు తెలియదు కానీ, ఒకవేళ దొంగ బంగారం ఏమన్నా అమ్మకం మొదలు పెట్టాడో, దొంగ సామాన్లు రవాణా చేసి తక్కువ రేటు ఎక్కువ రేటు అమ్మాలనుకుంటున్నాడో,
ఇది ఏం చేశాడో తెలియదు. ఇక్కడ కూడా దుర్వ్యాపారాలు కొన్ని జరుగుతూ ఉన్నాయి. అదేమిటి, అన్నీ సరిసిపోయినాయి కానీ ఒకటి మాత్రం కన్ఫ్యూషన్ అవుతాం. మటక రాయిలని చాలామంది ఈ మధ్య అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మటక రాయిలు, పేకాట రాయిలు అని వాళ్ళ పేర్లు, వాళ్ళ పేరే రాయుడు. చాలా జ్ఞానంతో వారి కోడిగుర్తులు ఉంటాయి. ఏమన్నా బంధువులు ఎంతమంది వచ్చారు మీ ఇంటికి అంటే, ఏదొక్క 5 మంది వస్తారు అనుకుంటే 2 వచ్చారు అన్నాడు ఒక ఆయన. బంధువులు 5 మంది వస్తారంటే 2 వచ్చారు సంతోషించాలా, కూడు మిగిలింది అని. ఈయన అంత బాధపడతాడని నాకు తెలియదు. మళ్ళీ 2వసారి కూడా ఆయన మళ్ళీ అడిగాడు, మీ ఇంటికి ఎంతమంది వచ్చారో. అక్కడే చచ్చినాడన్నా. ఇది అర్థం కాక నేను పోయి ఆయన పెద్ద కాదక్క 5 మంది 2 మంది అంటారు ఏంటంటే, ఆయన మా కోడిగుర్తులు ఆయన అంటే, ఏం కోడిగుర్తుంటే మటకానే మరి 5 వేసిందంట, ఓ 10 రూపాయలు 2 వచ్చిందంట. 5 మంది రాకుండా 2 వచ్చాడని చెప్పండి. డిఎస్పీ కాదు, ఏఎస్పీ కాదు, ఏ చట్టం పట్టుకోలేదు ఇలా పట్టుకోలేదా అమ్మా. వాళ్ళనే మనం కూడా వేసింది, నేను పాలు అదేం చేసింది. అందుకే పెద్దలు సాగుతుంది. మటకా అనే జట్కా నడిపేడు ఉన్న సంబంధం. ఇప్పుడు జట్కాలు లేవు తాడు. మటకా అనేటువంటి జట్కానే రాన్నాడు. ఇప్పుడు ఆ జట్కా మీద రిక్షాతో వచ్చేవాడు. ఇప్పుడు ఆటో, మటకా అంటే ఆటో వాడే అంతే. ఆస్తి పోయి ఆటోలు తోలుకోవాల్సిన పని. ఆటోలు కూడా తోలాలంటే నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. నీ ఎన్నెన్నో తిప్పాలి దానికి కూడా, ఏదైనా పరిస్థితులు. ఈ దుర్వ్యాపారం వలన అతను సమస్తను నష్టపోయాడు. నష్టపోయిన తర్వాత దిక్కు తెలియని పరిస్థితి. అప్పుడు జ్ఞాపకం వచ్చాడు తన తండ్రి. అప్పుడు జ్ఞాపకం వచ్చాడు తన గిన్నెలో కంచములో భోజనం పరమాణం, పంచభక్ష పరమాణాలు అంటారే అవన్నీ గుర్తుకొచ్చాయి. తర్వాత మన దగ్గర ఉన్న డబ్బులు అయిపోయాయి. దూరదేశం ఉన్నాడు, ఆదరించేవారు లేరు, స్నేహితులు లేరు, బంధువులు లేరు, ఎవరు లేరు. ఆ దేశంలో ఒక ధనవంతుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నాకు పని పెట్టిస్తావా, నీ పనిలో ఉంటానంటే, నీకు ఏ పని వచ్చాక మరి ఈ చేతులు వచ్చేసాడు. నాకు ఏ పని రాదు. డ్రైవింగా రా, టైలరింగా రా, పెయింటింగా రా, నీకేం పని వస్తుంది రా అన్నాడు. ఏమి రాదు. గమనించండి, దేవుని గ్రంథములో దేవుని మాట చాలా జ్ఞానాత్మానుసారమైనది. ధనము కూడా మానవుని సహాయం చేస్తుంది. డబ్బు ఉంటే మనల్ని ఏది చేతగాని మనం చేస్తుంది. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, మన ఆకలే మన గురువు. మన ఆకలే మనకి అన్నీ నేర్పిస్తుంది. ఆకలి లేని కడుపు అన్నీ మర్చిపోతుంది, నిద్రకు ఉపయోగించి నష్టాన్ని కలిగిస్తుంది. రకరకాల పరిస్థితులు. ఇంట్లో ఒక వ్యక్తి ఉద్యోగస్తుడు, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అయితే 10 మంది తిన్నామంటే ఆ ఉద్యోగస్తుడు పోయిన దినాన ఆ ఇంటి పరిస్థితి ఎట్లుంటుందో మనకు తెలుసు. ఈ ఇంట్లో వాళ్ళకు కూడా తెలుసు. తెలీదా? తెలుసు. అబద్ధం మా ఎక్కువ ఏడ్చిన వాళ్ళే కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు? బామడులుగా మేము వచ్చాము. కూతురు ఏడుస్తున్నారు, కొడుకులు ఏడుస్తున్నారు. ఎంత బాధాకరం. అందుకే సమయం పోనీ కూడా సద్వినియోగం చేసుకున్నవాడు జ్ఞాని, దుర్వినియోగం చేసుకున్నవాడు అజ్ఞాని అని ఎఫెసీ రాసిన పత్రికలో ఉంది. ఇప్పటికైనా యవనస్తురాళ్ళు వయసు అయిపోయిన వారి కథ అయిపోయింది. వారి తప్పదు, వారు మళ్ళా చదువుకోవాలన్నా కానీ ఇంకా అవకాశాలు ఉండగానే బంగారు భవిష్యత్తును కాపాడుకునే ఒక అవకాశం దేవుడు మళ్ళీ ఈ వాక్యం అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి డబ్బు లేక, తిండి లేక భయంకరమైన దుస్థితిలో ఉన్నాడు. నేను ప్రభుని నమ్ముకున్నప్పుడు నాకు వచ్చే అరాకొర పెయింట్తో ఒక తండ్రి ఒక కుమారుని బుద్ధి పెట్టుకున్నట్టు నేను ఒక చిత్రపటాన్ని గీసి నేను చాలా కాలం అక్కడ భద్రపరుచుకున్నది. ఇప్పుడు లేదు. కానీ అది చూసినప్పుడు ఏదో తక్కువైంది అన్నప్పుడు కన్నీళ్ళు తక్కువయ్యాయని ఆ తండ్రి కన్నీళ్ళు అతని భుజం మీద పడినట్టుగా నేను తీసుకున్నాను. జరిగిన సంగతులు ప్రేమల వాళ్ళారా, ఆ తండ్రి అతనికి గుర్తుకొచ్చాడు. తన ఇంటి వారు గుర్తొచ్చాడు, తన తోడపుట్టిన వారు గుర్తొచ్చాడు. ఆ దేశంలో ఆ ధనవంతుని ఇంట అతను పని చేయడానికి కూడా పనికి మారిన వాడయ్యాడు. మనమేందో, నువ్వేందో, నేనేందో అమ్మా నాన్న లేకపోతే తెలుస్తుంది. నేనేందో, నువ్వేందో, మనమేందో మన అమ్మా నాన్న లేనప్పుడు తెలుస్తుంది.
నా అన్నవారు మన అన్నవారు లేనప్పుడు మనం తెలుస్తారు. అర్థమవుతుందా కదా ఈ మాటలు? ఆ వ్యక్తికి ఏ పని కుదిరిందంటే ఆ దేశంలో పందులు మేపే పని. ఎంత చండాలమైన పని చూడండి. ఎవరైనా ఈ రోజుల్లో కోరుకుంటారా? ఆ రోజుల్లోకి ఈ రోజులకి ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు మన గొర్రెలు కాసినా ఒక విలువ ఉంది, గాడిదలు కాసిన విలువ ఉంది, ఏది కాసిన విలువ, కుక్కలు పెంచుకునే విలువ ఉంది, పిల్లులు పెంచుకునే విలువ ఉంది, ఎలక పెంచుకునే విలువ ఉంది. పందులలో కాసే పని అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన స్థితి అది. ఇప్పుడు 10th క్లాస్ చదివిన వాళ్ళు పరకబట్టి కసులు కూడా నోపుతారా? ఇంకా చెప్పాలన్నది కానీ, నీకు వినాలన్నది కానీ కొందరికి తినాలుంది కాబట్టి మేము 2-3 మాటలతో ముగిస్తా ఉన్నాం. ఈ విషయాలు అన్నీ మనకన్నిటికీ ఇప్పటికి ఈ కుటుంబ గృహకుడిక ద్వారా దేవుడు మనతో నేర్పుతున్నాడు. మనం ఏంటి అనే ప్రశ్న వేసుకుందాం. మన జీవితంలో కూడా మన కుటుంబాన్ని, మన అనుకున్న వారు, మన దేవుని మందిరాన్ని ఎప్పుడు కూడా వదిలి దూరం వెళ్ళిపోవాలనే ఆలోచన మనకు రాకుండా జాగ్రత్త పడ్డా. ప్రియులారా, ఈ వ్యక్తి ఏం చేశాడంటే పందులు మేపుతుండగా అతడు ఒక్క పూట అన్నం పెట్టాడు, అర్ధపూట అన్నం పెట్టాడు, ఆకలి తట్టుకోలేక చివరికి అతను ఏం చేశాడు తెలుసా? ఇది చాలా బాధాకరమైన సంగతి. పందులు మేపే పొట్టుతో తన కడుపు నింపుకొనసాగాను. ఎంత బాధాకరం! ఆశపైన అన్నం తినడానికి మనకు మనసు ఒప్పదు. పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవడానికి ఆశపడను, కానీ అది కూడా వారికి దొరకలేదంట ఆ దేశంలో. ఎంత బాధకరం! ఆకలి ఎంత బాధకరం, ఎంత భయంకరం! సిక్కు, మానం, మర్యాద అన్నిటినీ ఇచ్చిపెట్టేటట్టు చేస్తుంది ఆ పని. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయంలో పందులు మేపిన పని అయినా మంచిదే, పందులు మేపే ఆ పని అయినా మంచిదే, దాని పొట్టు తినాలని కూడా మంచిదే. కదా దొంగతనం భయంకరమైనటువంటి నేరం. పోలీసులు 10 మంది సభ్యులను కూడా కొట్టరు, కానీ దొంగతనం చేసిన మాత్రం ఇష్టానుసారం కొట్టి 10 కేసులు మోపుతారు వాడి మీద. కూలికే చేసిన విషయాలు తిప్పుకుంటూ బయట చేసి మరి జైల్లో ఉన్నాడు, కానీ దొంగతనం చేసిన వారికి అన్ని పెళ్లి వేసి కూర్చోబెడతారు. అది భయంకరమైనది. ఆ దొంగతనం అంత భయంకరమైనది. ఆ పని, ఆ అలవాటు పిల్లరా మరి ఎవరికి ఉండకూడదు, ఆలోచన కూడా రాకూడదు. ఈ వ్యక్తి ఆకలితో ఎలాంటి ఆలోచన చేశాడంటే కడుపు నింపుకోవడానికి చూశాడు, అది కూడా వారికి దొరకలేదు. ఇక్కడ ఒక మాట పట్టుకుందాం, ఆ మాటలు మనం అందరం విందాం. అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు, ఎప్పుడు వచ్చింది వారికి బుద్ధి అంటే పందుల దగ్గర వారికి బుద్ధి వచ్చినప్పుడు. ప్రేమైన వాళ్ళారా, సహోదరి సహోదరులారా, వానికి ఆ దేశంలో ఎవరు బుద్ధి చెప్పలేదు, ఎవరు బుద్ధి మాటలు చెప్పలేదు, ఎవరు వాడిని మేలుకొని ఏది చెప్పలేదు. వాడికి వాడుగా బుద్ధి తెచ్చుకున్నాడు. మనిషిలో 2 రకాలు ఉన్నారు. ఒక నష్టపడుతున్న వ్యక్తిని చూసి ఒరే ఆ నష్టం నేను పడకూడదని తెలుసుకొని బతికేవాడు ఒకటి. రెండవది, తను నష్టపోయినప్పుడైనా తెలుసుకునేవాడు బుద్ధిమంతుడు. ఒక వ్యక్తిని చూసి తన జీవితాన్ని మార్చుకునేవాడు. ఒరే వాడు అలా ఉన్నాడు, నేను అలా ఉండకూడదంటే ఏం చేయాలి, వాళ్ళలాగా ఉండకూడదు. సరే, తనకు తాను తెలుసుకునేవాడు. ఈ 2 కోవల్లో ఉన్నవాడు బుద్ధిమంతుడు. ఒకరిని చూసి తెలుసుకోకపోయినా, తనకు తాను దెబ్బలు తగ్గుతున్నా, తాను నష్టపోతున్నా తెలుసుకోలేని వాడు బుద్ధిహీనుడు. ఈ మాటలు మీకు అర్థమవుతూ ఉంటే నేను చాలా సంతోషిస్తాను. నేను కూడా చాలాసార్లు ఈ 31 సామెత నా జీవితంలో చాలా వరకు అవి మేలు చేసేది. సామెతలు అందుకే ఎవరస్తులు చెప్పేది, కీర్తనలు, సామెతలు ఈ 2 విడిచిపెట్టద్దండి. 31 సామెత ఉంది. 31 సామెతల్లో ప్రపంచంలో మనకు ప్రపంచాన్ని తిరిగినంత జ్ఞానము ఆ 31 సామెతలోనే ఉంది, ఎక్కడ లేదు. ఈ వ్యక్తికి ఎవరు చెప్పలేదు. అనుభవపూర్వకంగా దెబ్బ తగిలినప్పుడు బుద్ధి తెచ్చుకొని తన ఇంటిని గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మానవునికి ఎన్ని రకాలుగా బుద్ధి బుద్ధి చెప్పేవారు ఉన్నారంటే ఆ రోజుల్లో వారికి ఆ దేశంలో ఒక్కడూ లేడు. కానీ ఈ రోజుల్లో అడుగడుగున బుద్ధి చెప్పేవారు ఉన్నారు. ట్రాఫిక్ కానిస్టేబుల్, లెఫ్ట్ పో, రైట్ పో, ట్రాఫిక్ ఉంది, సిగ్నల్ బుద్ధి చెప్తా ఉన్నాయి. భూమిని ధ్యానించు, అది నీకు బుద్ధి నేర్పును. సృష్టిని ధ్యానించు, అది నీకు తెలివిని ఉపసింపజేయను. 24 గంటలు 24 అవర్స్ టీవీలో ఆరాధన ఛానల్ తిరుగుతూనే ఉంటుంది. ఎన్ని ఛానల్ ఉన్నాయమ్మా? క్రిస్టియన్స్ సంబంధించిన ఛానల్ అన్ని బుద్ధి కలిగినట్వే. లాస్ట్కి ఏమో మనిషి చెప్పకపోయినా అదే చెప్తా ఉంది కదా.
ఏమంటా ఉంది, అన్నా సీరియల్లో చూసి ఉద్యోగం తెచ్చుకోవచ్చు, చెడిపోయినా చెడిపోవచ్చు అన్న. సీరియల్ చూసేసారు, సీరియల్ బుద్ధి నేర్పుతారంట, బుద్ధిగిరితే నేర్పుతారు, అది బుద్ధిగిరితే ఎక్కువ నేర్పుతుంది. ఇప్పుడు ఇవన్నీ చెప్తా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఎప్పుడు ముగిస్తాడా బుద్ధిగిరి బుద్ధిగిరి మాట్లాడడానికి మనకు మనసు అవుతాం. మా శివులు పొరపడతానని అంటారు. ఇవి బుద్ధి లాంటి మాటలు ఇవి వల్ల దొరకవు. మనం టీవీ ద్వారా బుద్ధి నేర్పుతూ ఉన్నారు. సిగరెట్ ప్యాకెట్ మీద, ఆ ప్యాకెట్ మీద స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటే ఈ స్మోకింగ్ తాగితే మీరు నష్టపడతారని కొసలేని తాగు అది అమ్ముతున్నారమ్మా. అంతేకాదు మాటలు కానీ ఇంకోటి కానీ ధనికులు దొరుకుతున్నారండి గంజాయిలో, ధనికులు దొరుకుతున్నారు భవిష్యత్తులో. ఇవన్నీ మనం చెప్పుకునే మాటలు, ఇవి మనకు ప్రస్తుతం మనం ఉండే దేశంలో మనం పనికిరాని మాటలు కాదు, మనకు అవసరం లేని మాటలు కాదు, మనం పనికి వచ్చే మాటలు, అవసరం వచ్చే మాటలు. యవనస్తులు చాలామంది సొంతంగా ఏదో మేము విలాసవంతమైన జీవితం జీవించాలని డబ్బుల కోసము రకరకాలైనటువంటి ఇవి చేసి నష్టపోతున్నారు. అలాంటి వారికి గవర్నమెంట్ కూడా హెచ్చరిస్తూ ఉంది. గవర్నమెంట్ కూడా హెచ్చరిక చేయండి, వారికి ద్రావకాలు అందించడం లేదు. అలాంటి సమయంలో బుద్ధి కలిగే మాటలు వినుట ఎంతో మంచి లక్ష్యం. ఈ వ్యక్తి ఎక్కడ బుద్ధి నేర్చుకున్నాడంటే లాస్ట్కు పందుల దగ్గర బుద్ధి నేర్చుకున్నాడు. మనుషుల దగ్గర నేర్చుకోలేదు, పుస్తకాల దగ్గర బుద్ధి దొరకలేదు, డబ్బులో బుద్ధి దొరకలేదు, విలాసవంతంలో బుద్ధి దొరకలేదు. పందుల దగ్గర బుద్ధి తెచ్చుకొని అప్పుడు ఒక్కసారి కన్నులెత్తి, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళకు సమృద్ధిగా భోజనం ఉంది, అన్నం ఉంది, నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. చచ్చిపోయేటోళ్ళకి ఇక జమం ఎందుకు, గర్వం ఎందుకు, అతిశయం ఎందుకు? నా తండ్రి దగ్గర పోతాను, నా తండ్రి దగ్గర పోయి నేను ఒక మాట చెప్తాను. అప్పుడైతే తండ్రితో ఏమని చెప్పొచ్చాడంటే, నా ఆస్తి అన్నాడు. ఇప్పుడు అట్లా కాదు, నేను నీ బానిస అని చెప్తాను వచ్చాడు. నీ కుమారుని నా ఆస్తి అని చెప్పిన ఆ నోటితో ఏమని చెప్పాలని వచ్చాడంటే, ఆ దేశం నుంచి నేను నీ కూలివాడిని, నీ దాసుని, నీ నౌకరి పనిలో నన్ను ఒక్కడిగా పెట్టుకో. అయినా ఒప్పుకుంటాడు నా తండ్రి అనే అనుమానంతో మరి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మరి ఏ డబ్బు ఎవరితో తన పని చేసిన యజమాని దగ్గర తీసుకున్నాడో టికెట్ ఏమో తెలియదు. కానీ మొత్తానికి అన్నం లేకపోయినా పర్వాలేదు, ఒంటి మీద గుడ్డ లేకపోయినా పర్వాలేదు, ఛార్జీకుంటే చాలని చెప్పేసి నేరుగా వచ్చాడు. వస్తే అతను ఎక్కించుకోవడానికి బైకులు లేవు, ఆటోలు లేవు, ఎవరు ఎక్కించుకోవాలి, రూపాయి లేదు. ఒక పిక్చర్ చూశాను నేను, ఆ వ్యక్తి మీద గోలు పట్ట ఒకటి కట్టబడింది, అది మాసిపోయింది, నల్లగా మాసిపోయింది. దుర్వాసనతో నిండి ఉన్నటువంటి ఆ కుమారుడు అల్లంత దూరం ఉండగానే ఆ కుమారుడి కొరకే అతను ఏం చేస్తున్నాడు, చావిట్లో కూర్చొని తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరు కనపడినా వాళ్ళ కొడుకే, ఏ పేరు పిలిచినా వాళ్ళ కొడుకే, ఉలుపు పలుపు ఏది లేకుండా వాళ్ళ కొడుకు మీద దృష్టి పెట్టాడు ఆ తండ్రి. అల్లంత దూరంగా ఉండగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని కన్నీరు కార్చిన తండ్రి మన యేసు క్రీస్తు ప్రభు. నువ్వెంత దూరమైనా, ఎంత ఘోర పాపివైనా, నువ్వు ఎక్కడున్నా ఏం చేసినా నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే అన్నాడు, కల్వరిలో నీ కొరకు నిలువెల్ల గాయాలతో చేతులు చాస్తి పిలుస్తూ ఉన్నాను, ఇదిగో నీ హృదయమైన తలుపు దగ్గర కడుతూ ఉన్నాను. నా మాట వినేవే స్వరం విని వాడు తలుపు తెరిస్తే నేను వాడితో నాతో కలిసి భోజనము చేస్తాను. ఎంత ధన్యత! ఈ రాత్రి బుద్ధి కలిగిన కుమారులు లేరని బాధపడుతున్న తల్లిదండ్రులకు ఒక ఊరటనిచ్చే మాట. మరి సహోదరి ప్రభావతి వారి ఇంట్లో ఒక కూడిక ఏర్పాటు చేయడం, ఈ మాట వినిపించడానికే దేవుడు వాళ్ళు ప్రేరేపించాడు, మనల్ని కూడా ప్రేరేపించాడు. ఆ తండ్రితో కొడుకు అన్నాడు, తండ్రి నీ కొడుకును అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాదు, నీ తండ్రిని నీ కొడుకును అనిపించుకోవడానికి యోగ్యుడను కాదు, నాకు అన్నం కావాలి, చిన్న కూలి పని కావాలన్నప్పుడు ఆ తండ్రి ఏమన్నాడు తెలుసా? తన పరివారం తీసుకొని వచ్చి వీడికి ప్రశస్త వస్త్రమును కట్టండి. ఎంత ప్రేమామయుడు తండ్రి! అదేనమ్మా తల్లిదండ్రుల ప్రేమ అంటే. అతను అన్నమాట ఏమని, పరలోకమునకు నీకు విరోధంగానే పాపము చేసి తిని దేవుని కుమారుడు నీ కుమారుడు అనిపించుకుంటే ఏ గుడని కానీ అన్న మాటను బట్టి తండ్రి క్షమించాడు. ఇంకో మాట, క్షమించాలని కూడా లేదు, ప్రశస్త వస్త్రం తెచ్చి ఇది కట్టాడు అన్న. బంగారు రింగు తెచ్చి వారి వేలుకు పెట్టారు, పాదాలకు చెప్పులు తొలగించారు, కొమ్మిన పొట్టిని పోశారు, గొప్ప విందులు చేశారు. ఆ తండ్రి ఒక మాట అన్నాడు, నా కుమారుడు దూరమై నాకు దొరకలేదు, తప్పిపోయి నాకు దొరకలేదు, చచ్చిపోయి బ్రతికేను.
వాళ్ళు చచ్చి బ్రతికారు అని ఆ తండ్రి ఎంతో సంతోషించాడు. ఇంకా ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులు ఉంటే ఈ రాత్రి పాపానికి చచ్చిపోవాలా ప్రభు కొరకు మనం బతకాలి. ఆ తండ్రి అతన్ని వాటేసుకొని అతన్ని ప్రేమించి కౌగిలించుకొని ముద్దు పెట్టి అతని కొరకు ఎప్పుడు ఎవరు చూడలేనటువంటి ఒక విందును ఏర్పాటు చేసినప్పుడు ఆ కుమారుడు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి చెప్పండి. ఇప్పుడు తనకు వచ్చే వాటా పోయింది, హక్కు పోయింది, ఆస్తి పోయింది. ఇంకో మాట చెప్తాను, అల్లంత దూరంలో కొడుకుండగానే తండ్రి కౌగిలించుకున్నాడంటే ఆ కొడుకు ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, సంవత్సరాలు ఆ దేశం నుంచి వెళ్ళిపోయి ఆ దేశంలో ఉన్నాడో మనకు తెలియదు. కానీ ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని రూపురేఖలు మారిపోయినా తండ్రి గుర్తిస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. గుర్తించాడు, పోలికను కనుగొన్న తండ్రి గుర్తుపట్టాడు. పరిగెత్తుకుంటూ పోయి ముద్దు పెట్టుకొని మెడ మీద పడి కౌగిలించుకొని అతనికి ఉన్నతమైన స్థితిని మళ్ళా కలిగించాడు. యేసుక్రీస్తు. మనం అనుకుంటాం నన్ను క్షమిస్తాడో, రక్షిస్తాడా అని మనం అనుమానించవచ్చు. ఒక్కసారి నువ్వు మనసిస్తే సార్, ప్రభువా నేను పాపిని గుర్తిస్తాను సార్, ఆయన నేను తన కౌగిట్లో అప్పులు చేర్చుకుంటాడు. ఇక్కడ ఇంకొక మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కుమారుడికి విందు జరుగుతుంటే తండ్రి సంతోషిస్తుండగా పెద్ద కుమారుడు పొలం నుంచి వచ్చాడు. ఇంట్లోకి పోలేదండి, బయట నిలబడ్డాడు. బయట నిలబడి అడుగుతున్నాడు, ఏమిటిది అంటే ఇదిగో నీ తమ్ముడు చచ్చిపోయి బ్రతికి వచ్చాడు అన్నప్పుడు ఆ అన్న ఎంత సంతోషించాలో చెప్పండి. అదేనమ్మా, మీరంతా పాటలు పాడుతూ ఉంటే మీకు చదువు తెలియదు, కానీ మేము చాలా సంతోషించి పొందిపోతూ ఉంటాం. ఎందుకు తెలుసా? ఈ నోటితో ఎన్నెన్నో పనికిరాని పాటలు పాడింటారు కదా, పనికొచ్చే పాటలు, 10 మంది ఇదే పాటలు, 10 మంది రక్షించే పాటలు మీరు పాడినప్పుడు దేవుడైతే సంతోషిస్తూ ఉంటాడు, దేవుడైతే ఆనందిస్తూ ఉంటాడు. మీరు మైకులు గుంజుకొని పాడుతూ ఉంటే ఇంకా సంతోషం. సహోదరులకు మధ్యకుడిగా అవకాశాలు ఉంటాయి కాబట్టి 2 పాటలు పాడారు. అందుకే నేను చెప్తున్నాను, బుర్రకొడికలు అయినప్పుడు ఇంకా కొంత దాన్ని సిద్ధపడి పాడితే అది మనకు బయట వారికి ప్రయోజనకరం. ఈ అన్న బయట ఉండి తొంగి చూస్తూ ఏమంటా ఉన్నాడంటే, ఇంతకాలం నేను నీతో ఉంటే నా కొరకు ఒక విందు చేయలేదే అలిగి బాధపడతా ఉన్నాడు. అప్పుడు ఆ తండ్రి అన్నాడు, నా కుమారుడా, నువ్వు ఎప్పుడూ నాతో ఇదంతా నీదే. నీ తమ్ముడు నీతో ఉండకుండా వెళ్ళిపోయాడు, నాతో ఉండకుండా వెళ్ళిపోయాడు. వాడు తప్పిపోయాను, వాడు పారిపోయే కాదు, దూరమే కాదు, వాడు చచ్చిపోయినవాడు అనుకున్న వాడు బ్రతికొచ్చిన వాడిని సంతోషించలేవా అని వాళ్ళ అన్నను ఎంత ఓదార్చాడు. ఆ తండ్రి మనసు యేసుక్రీస్తు మనసు ఒకటేనండి. ఇక్కడ మానవుని మనసు కన్నా యేసుక్రీస్తు మనసు మరీ గొప్పది. ఏమిటంటే ఆ విషయాలలో తండ్రి దూరం అయ్యాడు. కానీ ఇక్కడ మనం మాట్లాడుతున్న ఈ శబ్దయంత్రం ద్వారా మనము పలుకుతున్న నేను కూడా దూరం కావడం కాదు. యేసు ప్రభు తిట్టామండి, యేసు ప్రభుని తిట్టాం, యేసు ప్రభు దూషించాం. అయినా ఆయన హక్కును చేర్చుకొని క్షమించి నన్ను 1999 జనవరి నెలలో ముద్దు పెట్టుకున్నాడు, ముద్దులాడాడు, నన్ను చేరదీశాడు. ఇక్కడ అందరినీ ఆయన ముద్దులాడుతూ ఉన్నాడు. ఎంత ప్రేమామయం. ఇంకా ఎవరైనా నమ్ముకోకపోతే ఆ ప్రభు దగ్గర రాండి, జీవితాల బ్రతుకులు మార్చుకోనండి, మారుస్తారు. మారిన జీవితాన్ని బట్టి మీ కుటుంబంలో మీ తల్లిదండ్రుల కళ్ళలో సంతోషం చూడండి. ఎప్పుడు అందరితో కూడా ఆటపాటలతో నష్టపోయే పరిస్థితులు కాకుండా ఒకసారి ప్రభు దగ్గరకు వచ్చి, మరి తల్లిదండ్రులు ఒక సండే స్కూల్ పిల్లలు పంపిస్తే వాడు బాల్యం నుండే వాడు దాని బుద్ధి కలిగి దేవుడి కొరకు జీవిస్తాడు. దేని ద్వారా యవనస్తులు తన నడకను శుద్ధి చేసుకున్నారు. ఈ వాక్యం బట్టి దాని నిర్దిగా ధ్యానించడం ద్వారానే కదా అని 119 కీర్తన 9వ చరణ భాగంలో ఉంది. దేని చేత యవనస్తులు తన నడతను శుద్ధి చేసుకోనగలరు? ఈ వాక్యమును బట్టి దాన్ని సరిగా ధ్యానించి దాన్ని చదువు ద్వారా నడుచుకోవడం ద్వారా నమ్ముకోవాలని నమ్ముకున్న మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనలో ఉన్నటువంటి ప్రతి సమస్య అది రక్త సంబంధికుల మధ్య అనుకోవాలి, సంఘానికి కానీ కుటుంబానికి కానీ దేవుని కానీ ఎప్పుడు ఏమరపాటు కూడా విడిచిపెట్టకుండా మనం ఉండాలని ప్రేమతో మనం చేస్తూ మరి సభ ప్రభావితం